ఇప్పుడు నేను మీకు కోవిడ్కి వచ్చే ప్రాసెస్ చెప్తాను, సరేనా? అంటే చాలామంది డౌట్స్ ఉన్నాయి దాని గురించి. నా ఇన్స్టాగ్రామ్లో మ్యాక్సిమం అడిగేది కోవిడ్కి ఎలా వెళ్ళారక్క అని, అందుకనే దాని గురించి చెప్తున్నాను. కోవిడ్కి రావడానికి మనకి ఫస్ట్ పాస్పోర్ట్ ఉండాలి, ఖచ్చితంగా 30 సంవత్సరాలు ఉండాలి పాస్పోర్ట్లో. ఆ పాస్పోర్ట్లో 30 ఉన్నప్పుడు మనం ఎవరైతే వస్తున్నామో మనకి ఎవరైతే వీసా తీస్తున్నారో వాళ్ళకి పాస్పోర్ట్ అనేది వాట్సాప్లో పంపిస్తాం కదా, దాన్ని వాళ్ళు ఇక్కడ మేడమ్స్కి చూపిస్తారు, మన ఫోటో అండ్ మన పాస్పోర్ట్. వాళ్ళు ఓకే అనుకుంటే వాళ్ళు వీసా ఇస్తారు. ఆ వీసాని మనకి ఇండియాకి వచ్చేద్ది వాట్సాప్లో. వచ్చేసిన తర్వాత ఫస్ట్ ప్రాసెస్ పీసీసీ. పీసీసీ అంటే మనం ఏదైనా పోలీస్ కేసులు ఉన్నాయా, మనం ఏమైనా కేసులో ఇరుక్కున్నామా, అలాంటివి ఉంటే మనకి పీసీసీ అనేది అవ్వదు. పీసీసీ అవ్వకపోతే మనకు కోవైట్ రావడానికి ఉండదు. పీసీసీ అనేది మళ్ళీ కోవైట్కి మాత్రమే ఉంటుంది, దుబాయ్, మస్కట్ ఇలాంటి కంట్రీస్కి ఉండదు. ఓన్లీ పీసీసీ అనేది కోవైట్కి మాత్రమే ఉంటుంది. ఈ పీసీసీ అనేది బొంబాయి కూడా వెళ్తుంది, అంత స్ట్రిక్ట్ అనమాట కోవైట్కి పీసీసీ. తర్వాత మెడికల్. పీసీసీ అయిపోయాక మెడికల్ ఉంటుంది మనకి. ఆ మెడికల్ ఒక్కొక్కరికి త్వరగా అయిపోద్ది. నాకైతే ఫస్ట్ మెడికల్లో అయిపోయింది. ఒక్కొక్కరు చెన్నై, బెంగళూరు అలా తిరుగుతారు. నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీకు మెడికల్ బేగా అవ్వాలి అని మీరు అనుకుంటే హాట్ వాటర్ అంటారు, తాగినా తాగకపోయినా ధనియాలు అండ్ జీలకర్ర డైరెక్ట్ తీసి నవ్వలేయండి. మార్నింగ్, ఈవినింగ్ ఇప్పుడు స్నాక్స్ ఎలా తింటాం ఆ టైప్లో మీరు తినేయండి, సెట్ ఇంకా కప్పం అంతా పోద్ది, సరేనా? మెడికల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఈ మెడికల్లో ఒక పేపరు, పీసీసీ అయిపోయిన పేపరు బొంబాయి పంపిస్తారు స్టాంపింగ్కి. ఆ స్టాంపింగ్ నుంచి వచ్చిన తర్వాత మనకి వీళ్ళు టికెట్ పంపిస్తారు. వీళ్ళు కాదు, ఏజెంట్స్ టికెట్ తీసిస్తారు. మనం ఎలా వెళ్తాం అనేది వాళ్ళు చెప్తారు. అక్కడ కొన్ని విషయాలు మీరు ఎలా చెప్పాలి, అలా చెప్పాలి, కోవిడ్ ఎందుకు వెళ్తున్నారంటే చెప్తారు ఎయిర్పోర్ట్లో. అవన్నీ మనం ఏం భయపడద్దు. అసలు వీళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ అయితే చేస్తారో బయట, లోపల అంత ఉంటుంది. కొంతమంది వీళ్ళు ఇది భయపెట్టడం వల్లే అల్లిపోయి వెనక్కొచ్చేస్తారు. క్యాజువల్గా వెళ్ళండి. ఇక్కడ కోవిడ్ అని ఉంది స్టాంప్ మీద అంటే, నేను వెళ్ళేది మాత్రం అంటే డైరెక్ట్ కోవిడ్ తీరు, మస్కట్, బెహరాను అలా తీస్తారు. నేను వెళ్ళేది మస్కట్టే, నేను వెళ్ళేది ఇది అనేస్తే ఎక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళు చెప్తారు, వాళ్ళ చెల్లని, అక్కని అదే చెప్పండి, ఓకే అయిపోద్ది. ఇక్కడ దిగుతారు, కోవిడ్లో దిగుతారు. మంచిగా మీరు మళ్ళీ ఎవరైతే మేడము, బాబా లేదంటే ఆఫీస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చేంతవరకు అది 5 గంటలు అవ్వని, 6 గంటలు అవ్వని ఆ ఎయిర్పోర్ట్లోనే కూర్చోవాలి. కూర్చొని వాళ్ళు వచ్చిన తర్వాత మనకి ఒక సిమ్ కార్డు, మన వీసా పేపర్, పాస్పోర్ట్ అలా వస్తాయి మనకి. అవి ఇచ్చుకొని అప్పుడు మనం ఈ కోవిడ్ అనే ఇంట్లో పనికి వస్తాం అనమాట. ప్రాసెస్ మొత్తం ఇలా ఉంటుంది. భయపడకండి, ధైర్యంగా మేము చేసుకుంటాం అనేవాళ్ళు రండి. లేదు మేము నలుగురితోనే ఉండాలి, ఒకటి ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా పోరాడటానికి సిద్ధపడి ఉండండి. ఎవరి మీద నమ్మకాలు పెట్టుకోకండి, ఎవరిని నమ్మి రాకండి. ఇండియాలో మెడికల్కి ఒక్కదానివే వెళ్తాం, పీసీసీకి ఒక్కదానివే వెళ్తాం, అన్నీ ఒక్కదానివే చేసినప్పుడు కోవిడ్లో కూడా సింగిల్గా కష్టపడడానికే ఉండు. ఎవరిని నమ్మకండి. మంచిగా వచ్చి కష్టపడుకొని మీరు మీ ఫ్యామిలీ కోసం ఉంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు. ఎందులోని దూరకండి, ఏ ప్రాబ్లమ్స్ పెట్టుకోకండి. నా సలహా ఇదే. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి.